ఒక మనిషి మరొక మనిషి దగ్గర చేయి జాపి భిక్షం అడుగుతున్నాడంటే అతను ఏ పరిస్థితిలో ఉన్నాడో మనం ఆలోచించాలి. ఈ మధ్యకాలంలో చాలామంది రోడ్డు పక్కన ఉన్న వాళ్ళకి రూ. 5, రూ. 10 దానం చేసి దాని వీడియో తీసుకొని సోషల్ మీడియాలో పెట్టుకున్నారు. కొంతమంది అన్నం లేని వాళ్ళకి అన్నం ఒక ప్యాకెట్ ఇచ్చి దాని వీడియో తీసుకొని సోషల్ మీడియాలో పెట్టుకుంటారు. నాకు అర్థం కాదు, మీకు తృప్తి కావాలా, పబ్లిసిటీ కావాలా, ఎందుకు ఇలా చేస్తున్నారు? ఎవరైతే మీ దగ్గర దానం పొందుతున్నారో వాళ్ళకి కొంత ఉంటది. అంటే నేనేమంటానంటే వాళ్ళకి కొంత బంధువులు ఉంటారు. వాళ్ళకి కొంత మంచిగా బతకాలనుకుంటారు. వాళ్ళకి కూడా కొన్ని ఆత్మ గౌరవం ఉంటది. మీరు మీ దగ్గర ఏదో చేయి దాపుతున్నారని చెప్పని ఆ వీడియో తీసుకొని సోషల్ మీడియాలో పెడితే వాళ్ళకి సంబంధించిన ఎంతోమంది చూసి ఏంద్రా వాడు అక్కడ అడుక్కుంటున్నాడు, వాడు పరిస్థితి అయిపోయిందని చెప్పి ఎంతమంది అతను చిన్న చూపు చూస్తారు. ఓకే, అతని పరిస్థితి వాళ్ళకి చేయి జాపి అడుగుతున్నాడు, మీరు చేస్తున్నారు, బాగానే ఉంది. కానీ ఆ చేసిన తృప్తి మీకుంటే సరిపోద్ది కదా. అది ఎందుకు మళ్ళీ వీడియో తీసుకొని సోషల్ మీడియాలో పెట్టుకున్నారు? ఇది నాకు అనిపించింది కాబట్టి నేను చెప్తున్నాను, తప్పుగా మాత్రం అనుకోవద్దు. అంటే ఇప్పుడు ఏమంటారంటే చాలామంది ఇది కూడా కొంతమంది మమ్మల్ని చూసి కూడా ఇంకా కొంతమంది సహాయం చేస్తారు. సహాయం చేసే గుణం ఉంటే సరిపోద్ది కానీ దాని అది పబ్లిసిటీ చేసుకోవాలి, మంచిగా నేను కూడా ఉపయోగించుకొని నాకు ఏదో లాభం ఉండాలని చెప్పిన మనసులో మాత్రం అనుకోకూడదని నా ఉద్దేశంతో ఈ మాట చెప్తున్నా.